అల్లు అర్జున్ అరెస్ట్ తో ఒక్కసారిగా టాలీవుడ్ మరోసారి ఏకమైంది. గతంలో చూసాం సమస్య వస్తే టాలీవుడ్ అంతా ఏకం కావడం చూసాం. మరోసారి టాలీవుడ్ ఏకమైపోయింది. అయితే ఎటకెలకి అల్లు అర్జున్కి బెయిల్ లభించింది. కానీ ఈ యొక్క అరెస్ట్కి సంబంధించిన హై డ్రామా పైన అనేక మంది టాలీవుడ్ సెలబ్రిటీలందరూ కూడా చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది అంతా అక్రమం, కావాలని ఒక ఇండివిజువల్ పైన రకంగా నెప్పనెట్టడం ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు అంటూ తమ ఆగ్రహాన్ని వెలుగక్కుతున్నారు. ఏకంగా పుష్ప 2లో హీరోయిన్ నటించిన రష్మిక మందాన ఒక ట్వీట్ చేశారు. మనం చూస్తున్నాం ఆ టీవీ స్క్రీన్ పైన. సో ఇక్కడ ఐ కాంట్ బిలీవ్ వాట్ ఐఎమ్ సీయింగ్ రైట్ నౌ. The incident that happened was an unfortunate and deeply saddening incident. However, it is disheartening to see everything being blamed on a single individual. This situation is both unbelievable and heartbreaking. అంటే తను చెప్పే ప్రకారం చూస్తుంటే ఇది నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. నేను చాలా ఈ ఇన్సిడెంట్ అనేది చాలా దురదృష్టకరం. ఆ మహిళ మరణించడం, అబ్బాయికి ఇబ్బంది పడడం అనేది చాలా దురదృష్టకరం. కానీ ఈ పూర్తి విషయానిపైన కేవలం ఒక ఇండివిజువల్ పర్సన్ని బ్లేమ్ చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో సమంజసం కాదు. ఇది చాలా నమ్మశక్యంగా లేదు. అట్ ది సేమ్ టైం చాలా ఇబ్బందికరంగా ఉంది, హృదయ విదారకంగా కూడా ఉంది అంటూ కూడా ఆవిడ పోస్ట్ చేశారు. ఇంకా నెక్స్ట్ మన రియాక్షన్ చూద్దాం. టాలీవుడ్ సెలబ్రిటీకి సంబంధించి నాని కూడా రియాక్ట్ అయ్యారు. ఐ విష్ ద కైండ్ ఆఫ్ ఎంథూసియాజం government authorities and media showing anything related to the people from cinema was also there for the regular citizens. ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నారు, చాలా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు రియాక్ట్ అయినటువంటి సెలబ్రిటీలో నాని చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ మీడియా అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ ఏదైతే ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుందో ఇది సేమ్ ఒక సామాన్యమైనటువంటి పౌరుడి విషయంలో కూడా ప్రదర్శిస్తే బాగుంటుంది. మా సినిమా వాళ్ళపైనే కాదు, సామాన్య వ్యక్తుల యొక్క సమస్యలపైన, వారి యొక్క విషయాలపైన ఇదే ఉత్సాహాన్ని, ఇదే ఎంతూసియాజాన్ని చూపించాలి అంటూ కూడా ఆయన చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వి వుడ్ హ్యావ్ లివ్డ్ ఇన్ ఏ సిచ్యువేషన్ అంటే ఎప్పటికి కూడా చుట్టుముట్టు ఏది కూడా పర్సనల్ అనేది ఉండదు. ఒక పబ్లిక్ ఫిగర్గా ఉంటాం కాబట్టి ప్రతిదీ కూడా ఓపెన్గా చెప్పాలంటే మాకంటూ ఒక వ్యక్తిగతమైన లైఫ్ ఉండదా? దట్ వాజ్ అన్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఇట్ వాజ్ హార్ట్ బ్రేకింగ్. వీ షుడ్ ఆల్ లెర్న్ ఫ్రమ్ ద డిజాస్టర్ అండ్ బీ లాట్ మోర్ కేర్ఫుల్ హియర్ ఆఫ్టర్ ద ఇంట్రడ్యూస్ మెజర్స్ టు మేక్ షూర్ దట్ దిస్ డజంట్ హ్యాపెన్ అగైన్. ఇటువంటి చర్యలు, ఇటువంటి ఘటనలు మరోసారి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాతో పాటుగా మీ పైన కూడా ఉంది అంటే ఆయన ట్వీట్ చేశారు. ఇంకో ట్వీట్ చూద్దాం మనం. ఎస్ సార్, నితిన్ కూడా ట్వీట్ చేశారు. ఇట్స్ హార్ట్ బ్రేకింగ్ టు విట్నెస్ సచ్ ట్రాజడీస్. ఐ బిలీవ్ వీ మస్ట్ రిఫ్లెక్ట్ ఆన్ హౌ టు ప్రివెంట్ దెమ్ ఇన్ ద ఫ్యూచర్. దిస్ ఈజంట్ అబౌట్ ఫైండింగ్ ఫాల్ట్ బట్ అబౌట్ లెర్నింగ్. ఇక్కడ అయ్యో తప్పు పట్టడం అనేది కాదు, ఇది చాలా దురదృష్టకరం. కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో తప్పు పట్టడం అని కాదు, కానీ ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవడమే మనకి ఇది ఒక లెర్నింగ్. అంటే ఇది ఒక ఉదాహరణగా, ఇది ఒక మనకు గుడ్ ఎక్స్పీరియన్స్గా కూడా ఉండాలి. ఇటువంటి ఘటనలు జరగకుండా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ టేకింగ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ ద సేఫర్ అండ్ బెటర్ టుమారో. అందరం కలిసికట్టుగా ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. రేపటి రోజు ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకుందామని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. ఎస్, ఇంకో ట్వీట్ చూద్దాం. అడవిశేష్, what happened in the theater was horrible and unfortunate. A mother lost her life, but what's happening today feels extremely harsh against Allu Arjun garu. ఆ ఘటన ఏదైతే ఉందో ఆ తల్లి మరణానికి డెఫినెట్గా బాధపడుతున్నాం. ఇది నిజంగా దురదృష్టకరం. కానీ ఈ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ ఏదైతే ఉందో అది చాలా ఇబ్బందికరంగా ఉంది, చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు అల్లు అర్జున్ పైన అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. వన్ హారిబుల్ ట్రాజడీ ఫాలోడ్ బై దిస్ జస్ట్ హార్ట్ బ్రేకింగ్ అంటూ ఒక ఎమోజిని కూడా ఆయన పెట్టారు. నెక్స్ట్ ట్వీట్ చూద్దాం. ఎస్, రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. బ్రేకింగ్ న్యూస్, మెనీ ఫిల్మ్ స్టార్స్ హ్యావ్ బీన్ డయాగ్నోస్డ్ విత్ ఏ రేర్ అండ్ స్ట్రేంజ్ డిసీజ్ కాల్డ్ పుష్పతీస్. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ మరో ట్వీట్ కూడా చేశారు. అల్లు అర్జున్ కేసు గురించి సంబంధిత అధికారులకు నా 4 ప్రశ్నలు. పుష్కరాలు, బ్రహ్మోత్సవాలు లాంటి ఉత్సవాల్లో ఎస్ ఒక ట్వీట్ చూద్దాం. పీసీఆర్ ఒకసారి ఆ ట్వీట్ పే చేయండి. సో పుష్కరాలు, బ్రహ్మోత్సవాలు లాంటి ఆ ఉత్సవాల్లో ఎటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి, అక్కడ లేనటువంటి ఆ ఇబ్బంది ఇక్కడ ఎలా వస్తోంది, అరెస్ట్ చేస్తారా? ఆ భక్తులు పోతే దేవుళ్ళు అరెస్ట్ చేస్తారా? ఎన్నికల ప్రచారం తొక్కిసలాట్లు ఎవరైనా పోతే రాజకీయ నాయకులు అరెస్ట్ చేస్తారా? ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో ఎవరైనా హీరోయిన్లు అరెస్ట్ చేస్తారా? ఆ తర్వాత భద్రతా ఏర్పాట్లు, పోలీసుల ఆర్గనైజర్, తప్పు ఫిలిం హీరోలు, ప్రజానాయకులు ఎలా కంట్రోల్ చేయగలరు? సో ఇవన్నీ కూడా క్వశ్చన్ చేస్తారని ఇది రామ్ గోపాల్ వర్మ ట్వీట్. నెక్స్ట్ చూద్దాం ఇంకా మనం. ఎస్, కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు. కేటీఆర్ చాలా క్లియర్గా అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో రేవంత్ రెడ్డిని ఎక్కుపెట్టారు. ఆయన ఒక పాన్ ఇండియా స్టార్, నేషనల్ అవార్డు గ్రహీతైనటువంటి అల్లు అర్జున్ ఏ రకంగా అరెస్ట్ చేస్తారు? ఇది ముమ్మాటికి రేవంత్ రెడ్డి కావాలనే కుట్ర పని చేస్తున్నారు అని చెప్పి ఆయన మెన్షన్ చేశారు. గోయింగ్ బై ద సేమ్ పర్వర్స్ లాజిక్, రేవంత్ రెడ్డి షుడ్ బి
arrested for causing the death of 2 innocent people who died in Hyderabad. ఇక్కడ ఇంకొక రాజకీయమైనటువంటి ఒక అంశాన్ని కూడా జోడించారు ఆయన. ఇటీవల కాలంలో హైడ్రా కారణంగా కొంతమంది భయభ్రాంతకు గురైపోయి ఇద్దరు మరణించారు కూడా హార్ట్ అటాక్తో. సో వారి విషయంలో కూడా రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలి అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఎస్, ఇంకా మనం చూద్దాం ట్వీట్కి సంబంధించి. ఇక్కడ హరీష్ రావు ట్వీట్ చేశారు. ఇక్కడ నిరుద్యోగులకు సంబంధించిన అంశాన్ని లేకుంటే అనేక అంశాలను జోడించారు ఆయన. అసలు బెనిఫిట్ షోలు అనుమతి ఇచ్చింది ఎవరు? ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించింది ఎవరు? సినిమా కోసం వెళ్ళి తొక్కిసలాట జరిగితే రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. దీనికి అసలు కారకులు రాష్ట్ర పాలకులే. చర్యలు తీసుకోవాల్సింది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం పైనే. రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఇక్కడ కొండారెడ్డిపల్లికి సంబంధించిన ఘటనలో కొండారెడ్డిపల్లిలో ఒక మాజీ సర్పంచ్ ఏకంగా రేవంత్ రెడ్డి బ్రదర్స్ పేరును జోడించి ఆత్మహత్య చేసుకుంటే రేవంత్ రెడ్డి బ్రదర్స్ని కానీ రేవంత్ రెడ్డి కానీ అరెస్ట్ చేయరు. కానీ ఇక్కడ పుష్ప అనే సినిమా ప్రీమియర్ షోలో భాగంగా అక్కడికి అల్లు అర్జున్ వస్తే అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారా అంటూ ఆయన క్వశ్చన్ చేశారు. ఆ తర్వాత రేషన్ కార్డు లేదని చెప్పి రుణమాఫీ కాకపోతే కొంతమంది రైతులు మరణిస్తే వాళ్ళకి సంబంధించి అరెస్టుల్లో రేవంత్ రెడ్డి ప్రమేయం ఇండైరెక్ట్గా ఉంది కాబట్టి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయరా? ఆ తర్వాత అరెస్ట్ చేయాల్సి వస్తే ముందుగా రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయాలంటూ ఆయన మెన్షన్ చేశారు. ఇక బండి సంజయ్ ట్వీట్ చేస్తున్నా, బండి సంజయ్ డ్రామా ఓవర్, డెలివరీ, డైవర్షన్ ఓవర్ గవర్నెన్స్, దట్స్ తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫర్ యూ. డ్రామా ఓవర్ డెలివరీ, డైవర్షన్ ఓవర్ గవర్నెన్స్ అంటూ ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎక్కుపెట్టారు ఆయన ఇక్కడ. వైల్ దోస్ who once misruled and looted the state walk free, they arrested a national award winning actor to steal the spotlight. Sensationalism won't hide their incompetence. Whole nation saw. సో కాంగ్రెస్ డిసపరేట్ డ్రామా ఇదంతా కూడా దేశవ్యాప్తంగా చూసారు. ఇదంతా ఒక డ్రామా అంటూ కొట్టిపారేశారు ఆయన. నెక్స్ట్ ట్వీట్ చూద్దాం. రైట్, ఇక్కడ రాజా సింగ్ ట్వీట్ చేస్తారు. ద ట్రాజిక్ స్టాంపెడ్ ఇన్సిడెంట్స్ ఈజ్ ఏ గ్లేరింగ్ ఫెయిల్యూర్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఆ తొక్కిసలాటకి పూర్తి కారణం తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంటే, వాళ్ళ యొక్క కారణంగానే ఈ తొక్కిసలాట జరిగిందంటూ ట్వీట్ చేస్తారు ఆయన. ఇక ఫైనల్ గా ద కాంగ్రెస్ గవర్నమెంట్ మస్ట్ introspect and ensure accountability lies where it truly belongs with those responsible for maintaining public safety. సో పోలీసుల చర్యల కారణంగానే అక్కడ ఆ ఘటన జరిగింది కాబట్టి ఇకపైన మీపైన ఏ రకంగా అయితే ఈ యొక్క అపవాదు వస్తుందో దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇకపైన రకంగా చేయకూడదు, పబ్లిక్ సేఫ్టీని ప్రధానంగా తీసుకోండి అంటూ మెన్షన్ చేశారు ఆయన. అల్లు అర్జున్ డిజర్వ్స్ రెస్పెక్ట్ ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్స్, నాట్ ట్రీట్మెంట్ బిఫిట్టింగ్ ఏ క్రిమినల్. అల్లు అర్జున్కి ఆయన చేసేటువంటి ఆయన కాంట్రిబ్యూషన్, ఆయన సినిమా రంగానికి చేసేటువంటి కాంట్రిబ్యూషన్ పైన గౌరవించాలి. కానీ ఆయన ఇటువంటి జైళ్లను, సంఖ్యలను, క్రిమినల్ అనే పేరుని ఆయనకు జోడించకూడదు అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఎస్, ఇంకో ట్వీట్ చూద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ మాజీ సీఎం కూడా ట్వీట్ చేశారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవరు తీర్చలేనిది. అదే సమయంలో దీనిపైన అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటారంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటన నేరుగా అతన్ని బాధ్యుణ్ణి చేయడం ఎంతవరకు సమంజసం? తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్పై క్రిమినల్ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం సమతం కాదు. అల్లు అర్జున్ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ మాజీ ముఖ్యమంత్రికి ట్వీట్ చేశారు. ఈ రకంగా వరుస ట్వీట్ల పరంపర కొనసాగుతోంది. అల్లు అర్జున్కి చాలా మంది తోడుగా నిలుస్తున్నారు. అల్లు అర్జున్కి బెయిల్ పై వచ్చిన సందర్భంలో కూడా చాలా మంది తన యొక్క సంతోషంగా వెలుబుచ్చుతున్నారు. ఏదేమైనా కూడా ఒక సమస్య వచ్చినప్పుడు టాలీవుడ్ మొత్తం కూడా ఏకం కావడం అనేది ఒక మంచి శుభ సూచకం. కానీ ఈ సందర్భంలోనే సమాజంలో ఏదైనా జరిగినప్పుడు కూడా సమాజంలో సామాన్య పౌరులకు కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకున్నప్పుడు వాళ్ళకి సహాయంగా నిలవడం కూడా చాలా మంచి విషయం. అటువంటి యాక్టివిటీస్లో కూడా పాల్గొనాలని చెప్పి కూడా చాలా మంది హితవు పలుకుతున్నారు. ముఖ్యంగా మొన్న మహిళ మరణం తర్వాత ఎందుకు ఎవరు స్పందించలేకపోయారు? ఆ బాలుడు నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతుంటే కనీసం ఆ బాలుడికి అండగా ఉంటామని కానీ, ఆ కుటుంబానికి అండగా ఉంటామని కానీ ఎవరు కూడా రాకుండా ఈరోజు తమ నుంచి ఒక నటుడికి ఈ రకంగా సమస్య వస్తున్నారు. కానీ సామాన్య పౌరులకు కానీ, అభిమానులుగా చెప్పేటువంటి అభిమానులకు కానీ ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఎందుకు రావడం లేదంటూ కూడా విమర్శిస్తూనే ఈ యొక్క ఐక్యతను కూడా వాళ్ళందరూ ప్రశంసిస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ అల్లు అర్జున్ పూర్తి హై డ్రామా పైన ఇటు ప్రముఖ సెలబ్రిటీ అందరూ ట్వీట్ చేశారు. ఈ యొక్క ట్వీట్ల పైన మీరేం రెస్పాండ్ అవుతున్నారు? ముఖ్యంగా అల్లు వర్సెస్ మెగా ఉన్నటువంటి ఆ కోల్డ్ వార్ ఈ రోజుతో ఆ కోల్డ్ వార్ ముగిసిందని చెప్పొచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అని చెప్పడంగానే ఒకసారిగా నాగబాబు, చిరంజీవి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళడం చూసాం. పవన్ కళ్యాణ్ హుటాహుట్న ప్రభుత్వ కార్యక్రమాన్ని వదిలేసి విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరడం కూడా చూసాం. దీంతో ఒక్కసారిగా అల్లు వర్సెస్ మెగాగా ఉన్నటువంటి ఆ కోల్డ్ వార్ కాస్త ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. సమస్య వస్తే మన వాళ్ళు ఎవరు, పక్క వాళ్ళు ఎవరైనా తెలుస్తారనేది ఏ రకమైనటువంటి ఒక సామెత ఉంటుందో ఈ రోజు అల్లు అర్జున్ సమస్య రాగానే ఒకసారిగా అందరూ కూడా ఏకమైపోయారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.